ఫిష్ వెంకట గారికి ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. డయల్స్ చేస్తే 2 hours కొంచెం కోమంలో ఉంటుంది, తర్వాత కోమంలో వెళ్ళిపోతున్నాడు, పలుకుతలేడు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఫిష్ వెంకట్ మంచిగా గబ్బర్ సింగ్ లాగా అంటే కాదు, అంత ముందుకు తొడగొట్టు చిన్న అని అంటే ఒకసారి తొడగొట్టుచినా కొట్టుచినా కొట్టు. ప్రీవియస్ గా కూడా గబ్బర్ సింగ్ టీమ్ తనకి ఇంతకుముందు హెల్త్ బాగాలేనప్పుడు కూడా సపోర్ట్ చేసిరు. కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాటర్స్ అమౌంట్ తీసుకున్నారని బయట టాక్ ఉంది. నిజమేనా? అవును. ఆర్టిస్టులకు ఏంటంటే అట్లా షూటింగ్ అయిపోయినా అట్లా మందు తాగడం అది అలవాటు. ఫ్రెండ్స్ కూడా కరెక్ట్ లేరు ఆయనకు. ఫ్రెండ్స్ కూడా కరెక్ట్ అన్న మీరు ఇప్పుడు కూడా తాగకూరని అంటే ఆయన తాగి అది ఇది. ఇప్పుడు ఫిష్ వెంకట గారికి ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో ఉన్నారు. ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఈరోజు కలవడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ చూసిరు. మరి మీరు అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం అట్లాంటివి అదే మీ టీం తరపున? ఇప్పుడు మాకు ఇక్కడ పవన్ కళ్యాణ్ దయావల్లో మాకు ఒక ఫోకస్ వచ్చింది. మేము అక్కడ వెళ్ళి ఒక 5-6 ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. మేము అలాగే ఇంటర్వ్యూ విషయానికి అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి అన్న మీరు ఇక్కడ ఎందుకు వచ్చి మీరు ఇక్కడ వచ్చారు అంటే ఇట్లా మన ఫిష్ వెంకట్ అరే ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది, ఏ హాస్పిటల్ అడ్మిట్ అంటే వెళ్తే ఇట్లానని ఒక అతను బీజేపీ అతను అంట కొత్తగా అధ్యక్షుడు ఏరియాకి 30,000 ఇచ్చేసాం. వెంటనే స్పాట్లో మేమంతా మేము టీం చూస్ చేసాం. ఇంకో వాళ్ళు ఏంది అన్న నేను 10,000 పంపిస్తాను. ఇంకో అతను వాళ్ళ అబ్బాయికి 5,000 కొట్టేశాడు. స్పాట్లో అయిపోయింది. అలానే డైరెక్ట్ నేను మోహన్ బాబు సార్ వాళ్ళ పిఏ కాల్ చేసిన. ఎందుకంటే మోహన్ బాబు సార్ ఫిష్ వెంకట్ చాలా ఇష్టపడతాడు. ఆయన ఇప్పుడు సినిమా పెద్ద విజయం కన్నప్ప చాలా హిట్ అయింది కదా, ఏదో ఒక ఎంటిక మంది సాయం చేస్తే హాస్పిటల్ బిల్ అని ఏదో ఒకటి అవుతుంది కదా, దానికోసము అని డైరెక్ట్ ఫోన్ చేసిన. గజాన్ అని ఉంటాడు అన్న ఇట్లా మోహన్ బాబు సార్ చెప్పు ఫిష్ వెంకట్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ఇండస్ట్రీ తరం నుంచి అందరూ వచ్చి ఆయనకు హెల్ప్ చేయాలి, ఏదో కొనపానమే బయటకు వచ్చినా కూడా మీరందరూ సాయం చేసినట్టు అవుతుంది, ఓలేమో వెళ్ళిపోయినా దేవుడు రక్షించడేమో, మీరు సాయం అయితే కంపల్సరీ చేయాలని చెప్పి అక్కడ అతను కూడా చెప్పిన. రేపు సల్తా సినిమా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. మా ఫిష్ వెంకట్ వాళ్ళ మెసేజ్ తీసుకెళ్ళి అక్కడ ఏదైనా సాయం చేయాలని అని అడుగుతున్నాము. మా గబ్బర్ సింగ్ టీం మాకేంటంటే ఫిష్ వెంకట్ మా గబ్బర్ సింగ్ టీం ఒక 9 మందిని పవన్ కళ్యాణ్ సార్ అట్లా కలిపాడు. మన ఎవరికి ఏమైనా ఏదైనా సరే మనం టీం ఏదైనా ఫంక్షన్ అయినా టీం ఉంటాము. అలా మా అంతాసిలో ఫిష్ వెంకట్ అనుకున్నాం మాకన్నా సీనియర్ అతను అని అలా అంతాసిలో ఉండట్లా మాకు కూడా చాలా బాధ అనిపించింది. అయినా ఇంకటన్నా అన్న కూడా పలుకుతలేడు. డయల్స్ చేస్తే 2 hours కొంచెం కోమంలో ఉంటుంది, తర్వాత కోమంలో వెళ్ళిపోతున్నాడు, పలుకుతలేడు. పరిస్థితి ఘోరంగా ఉంది. మీ ఛానల్ వల్ల అందరూ రూపాయి నుంచి అన్న 100 రూపాయల నుంచి అన్న ఎవరైనా ఒక్కొక్క రూపాయి సాయం చేసిన హాస్పిటల్ డైలీ 50,000 రూపాయలు అవుతున్నాయి. వాళ్ళు కూడా ఆ డాక్టర్ ఫుల్ బయట అయితే 1,00,000 రూపాయలు అవుతుంది. డాక్టర్ ఫీజులు వద్దు, మాకేం ఫీజులు వద్దు, ఇక్కడ మెడిసిన్కి వీటికే పైసలు 50,000 అవుతున్నాయని అని వాళ్ళు కూడా బాగా అలా ఏడుస్తుంటాం. అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను కూడా వెళ్దాం అనుకున్నా, బట్ కాల్ పిక్ చేయలే. వెళ్తే నేను ఎంతో కొంత నా వంతు 100% చేయాలి మేడం. వాళ్ళు ఎందుకంటే ఆయన చాలా కామెడీగా నర్సింగ్ ఏదో తర్వాత ఫిష్ వెంకట్ మంచిగా గబ్బర్ సింగ్ లాగా అంటే కాదు, అంత ముందుకు తొడగొట్టు చిన్న అని అంటే ఆది సినిమాలో మంచి పేరు వచ్చింది అతనికి. అందులో మీ ఛానల్ వల్ల మీరు కంపల్సరీ జూనియర్ ఎన్టీఆర్ గారు చూడాలి. ఆదిలో తొడగొట్టు చిన్న సినిమాకు సబ్జెక్ట్ వస్తే తొడగొట్టు చిన్న చాలా హైలైట్ అయింది. ఎన్టీఆర్ అన్న మీరు కూడా పవన్ కళ్యాణ్ ఒక 2 lakhs దాకా ఇచ్చారు, మీరు కూడా ఫిష్ వెంకట్కి సాయం చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ప్రీవియస్గా కూడా గబ్బర్ సింగ్ టీమ్ తనకి ఇంతకుముందు హెల్త్ బాగాలేనప్పుడు కూడా సపోర్ట్ చేసిరు. కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాటర్స్ అమౌంట్ తీసుకున్నారని, లేకపోతే తను ఇంకా వేరే వాళ్ళకి బీద వాళ్ళకి హెల్ప్ చేసిండు, తన దగ్గర ఏది పెట్టుకోలేదు అని చెప్పి బయట టాక్ ఉంది. నిజమేనా? అవును. అసలు ఆయన 5-6 months నుంచి చాలా స్టిక్ ఉన్నాడు. అంతకుముందు కూడా డయాల్స్ అవి నడుస్తున్నాయి. అందరూ ఫిష్ వెంకట్ అనేది సాయం చేయలేని కాదు, అందరు సాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గుట్ట కరిగిన మెడిసిన్కి ఇప్పుడు గుట్ట పైసలైనా గుట్ట కరిగిపోతుందని మెడిసిన్లకు దానికి దీనికి ఎందైనా కూడా సరిపోతలేదు అతను. ఆయనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కిడ్నీ చేంజ్ చేయాలంటే 40 lakhs అవుతుందంట. సరే కిడ్నీ వేసినా కూడా ఆయన బాడీ ఒప్పుకుంటలేదు. అలా కూడా ఎవరన్నా దాతలు ఇంటికి రెడీ ఉన్నారు అని ఆయన ఒప్పుకుంటాడో అంటే బాడీ సరే. అప్పుడున్న ఆర్టిస్టులకు ఏంటంటే అట్లా షూటింగ్ అయిపోయినా అట్లా మందు తాగడం అది అలవాటు. ఫ్రెండ్స్ కూడా కరెక్ట్ లేరు ఆయనకు. ఫ్రెండ్స్ కూడా కరెక్ట్ అన్న మీరు ఇప్పుడు కూడా తాగకూరని అంటే ఆయన తాగి అది ఇది
కొంచెం ఫ్రెండ్స్ చాలా ఖరాబ్ చేసిరు ఆయన. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కూడా తిడతాను, మా వాళ్ళు గబ్బర్ సింగ్ టీం ఎవరైనా తాగితే తాగొద్దురా 2 పెగులుదా. ఆయన అట్లా కాదు, తాగినామా ఫుల్ బాటిల్ ఫుల్ అయినామా అలా ఉంటే హెల్త్ ఫుల్ ఖరాబ్ చేసుకున్నాం. 0% ఉన్నది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో నిలుస్తున్నప్పుడు కొంతమంది ఈయనేమొస్తాడు, ఇంతకు ముందు కూడా అట్లనే చెప్పిండు కానీ అప్పుడు రాలేదు అని చెప్పి మాట్లాడారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఓకే, ఇంతవరకు ఎప్పుడు రాలేదు అప్పుడు అంత నెగిటివ్ కామెంట్స్, బట్ ఎప్పుడైతే ఇందులోకి ఇన్వాల్వ్ అయినా అప్పటి నుంచి కొన్ని నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయినాయి. వాటికి మీ ఆన్సర్ ఏంది? అంటే యాక్చువల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకు 151 ఎమ్మెల్యే ఇచ్చారు. వాళ్ళు ఏం సవాల్ చేసిరంటే, అరే నేను అసెంబ్లీ గేట్ కూడా రాని అని అన్నాను. అలాంటి అసెంబ్లీ గేటుకి వాళ్ళని రాకుండా ఆంధ్రప్రదేశ్ జనాలు చేశారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేంజింగ్ ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడిని సీఎం చేయడము, అక్కడ మోడీ సార్ని కూడా ప్రధానమంత్రిని చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడిని మోడీ సార్ తీసుకుపోయిండు, పవన్ కళ్యాణ్. అదే ఎవరెవరు నువ్వు అంటున్నావు ఆ ప్రశ్నకు ఆ చెప్పు దెబ్బ అన్నాక కరెక్ట్ ఆ దేవుడు చూపెట్టిండు పవన్ కళ్యాణ్ రూపంగా. ఎందుకంటే 11 సీట్లు అంటే ప్రతిపక్ష పార్టీ కూడా ఆయనకు అధికారం లేకుండా చేసుకున్నాడు ఆయన. మేమైతే ఏమనుకున్నా అంటే ఇక అయిపోయింది, ఒక 30 ఏళ్ళు అయితే జగన్ కన్ఫామ్గా ఉంటారని. మెయిన్ థింగ్ ఆయన గలీస్ బూత్ మాటలు మాట్లాడరు. 150లో ఒక 10 మంది మంచిగా ఉన్నారు, 140 మంది వాళ్ళది ఏందో అసలు జగన్ అంటే భయం లేకుండా అన్నీ అంటే వాళ్ళకు జగన్కి ఎలా ఉండంటే బూత్ మాటలు మాట్లాడటోళ్ళే వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నారు ఆయన. అలాగనే ఈరోజు 11 సీట్లు ఆ బూత్ మాటల కోసమే. ఇప్పుడు డెవలపింగ్ అవుతుంది. ఇప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళకు మీ పిల్లలకు చదివించి మన ఆంధ్రప్రదేశ్ ఎట్లున్నది, ఎంత డెవలప్ ఉన్నది, ఎంత సాఫ్ట్వేర్లు అవి ఇవి ఎన్ని వస్తుందో, అప్పుడు నువ్వు ఇచ్చే 15,000కు దద్దమ్మని చేస్తున్నావు. ఆయన యాక్చువల్ 15,000 కాదు చంద్రబాబు నాయుడు గోల్ అంటే మీ పిల్లలు తినాలి ఆంధ్రప్రదేశ్ అంతా. ఈరోజు మనం ఐటీ సీట్ చెప్పుకుంటున్నాం, మనం ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు. అలాగనే కరెక్ట్ సపోర్ట్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 100% 15 నుంచి 20 ఏళ్ళు కంపల్సరీ కూటమి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ #1 ప్లేస్ అవుతుందని మాకు ఆశ అవుతుంది. ఓకే, అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇవి మీకు హర్ట్ చేస్తే ఏమో. అండ్ ఇప్పుడు మీ పేరు వింటే గబ్బర్ సింగ్ టీంని అడ్డు పెట్టుకొని రౌడీజం ఏమైనా చేస్తాడా? అరే అంటే మా గెటాప్లో అలా ఉంటుంది. మేము యాక్చువల్ ఆ గబ్బర్ సింగ్ కాకముందుకు మేము పెట్రోల్లో జాబ్ చేసేటప్పుడు మా దగ్గర ఎవరికి వస్తే మేము ఊకోము, నేను ఎవరి దగ్గర వెళ్ళకపోతుండే. మా గెటాప్లో అలా ఉన్నది అని మేము ఇప్పుడు మా నాగేశాన్ని ఏదైనా ఎక్కడైనా అన్యాయమైనా మా పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నేర్చుకుంది, మా పవన్ కళ్యాణ్ సార్ పేరు కరెక్ట్ చేయము. ఇక్కడ అన్యాయం అయిందంటే 100% ఉంటాం. నేను మీతో అందరితో చిన్న 6 ఏళ్ళ అబ్బాయితో 60 ఏళ్ళ ముసలంతో కూడా నమస్తే పెట్టుకున్నంత రెస్పెక్ట్ ఉంటుంది. సికింద్రాబాద్ హైదరాబాద్లో సాయి మీద పోలీస్ స్టేషన్ కంప్లీట్ లేదు. మీరు ఇది ఎత్తుకోండి, అరే ఇలాంటి వాడు చున్నికరే ఎట్లున్నాడు అని మా అలాంటి కంప్లైంట్ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా డీసెంట్గా మంచిగా ఉన్నాము. సార్ ద్వారా నేర్చుకుంది ఏంటంటే నలుగురు మంచిగా ఉపయోగపడాలి, ఏదైనా అన్యాయం అయితే 100% ఇట్లా వాడతాం. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అని మనోడా ఎవడో అని చూడము, ఆడ ఇద్దరు ఇట్లా ఓడి తప్పు ఉందో వాడిని బెదిరించి ఈయన సంలాంచి ఈయనకి దెబ్బలు తాగితే హాస్పిటల్ పంపించాడు. ఆడేమైనా అవసరం ఉంటే కూడా నేను 1000 రూపీస్ ఖర్చు పెట్టడానికి కూడా రెడీ ఉంటాను. అలా మా పేరు ఉంది.